హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ 18. హాయ్ గైస్, ఈరోజు అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం అయితే చెప్పబోతున్నా. ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఒక అమ్మాయి వర్క్ చేస్తుండగా ప్రెజర్కి గురయ్యి చనిపోయింది. ఆ అమ్మాయి గురించి మా ఫ్రెండ్ అయితే వివరిస్తుంది. ఎర్నా సెబాస్టియన్ పేరెల్ అనే ఒక అమ్మాయి, 26 సంవత్సరాల అమ్మాయి వర్క్ ప్రెజర్ వల్ల అయితే చనిపోయింది. తనైతే ఈవై అనే ఇంటర్నేషనల్ కంపెనీలో అయితే వర్క్ చేస్తుంది. అంటే విపరీతమైన పని ఒత్తిడి, ఎప్పుడు మెయిల్స్, ఎనీ టైం ఏదో వర్క్, దానివల్ల అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి అయితే చనిపోయింది. వాళ్ళ అమ్మ అయితే ఎవరైతే చనిపోయిందో వాళ్ళ అమ్మ సిఇఓ రాజీవ్ మాలిన్ అని చెప్పేసి ఎవరో అతను, మన ఈవై సిఇఓ, ఇండియన్ సిఇఓ అతనికైతే లెటర్ అయితే రాసింది. ఆ లెటర్లో ఏవైతే ఉన్నాయో అయితే ఇప్పుడైతే మేము చెప్తాము. అవి ఆ అమ్మాయి అయితే మార్చ్లో జాయిన్ అయింది, 2024 మార్చ్లో జరిగింది. కేవలం 4 months వర్క్ చేసి ఆ వర్క్ ప్రెజర్ వల్ల చనిపోయింది. 4 months అంటే 4 monthsలో ఎంత వర్క్ ప్రెజర్ పెట్టారో ఆ కంపెనీ అయితే తెలిసింది. అదైతే ఫేమస్ చార్టర్డ్ అకౌంటింగ్కి సంబంధించిన కంపెనీ అది. అందులో మనకి అకౌంట్స్ రిలేటెడ్ విషయాలు అంటే మీకు తెలుసు, మెయిల్స్, వర్క్ ప్రతిదీ ఏమైనా ఉంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన కంపెనీకి ఈ మధ్యన చాలా కంపెనీలు అంటే వర్క్ ప్రెజర్ అయితే పెరిగిపోతుంది. దానివల్ల అయితే చాలామంది సూసైడ్ చేసుకుని చనిపోయి, ఈ అమ్మాయి అయితే హార్ట్ పనిచేయకుండా హార్ట్ ఆగిపోయితే చనిపోయింది. జనరేషన్లో ఎక్కువ జాబ్స్ అయితే సిస్టమ్ పైన వర్క్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ పైన వర్క్ చేసేటప్పుడు మనం ఒక 8 hours అలా వర్క్ చేస్తే పర్లేదు. అదే కానీ ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తే ఎవరి ఊళ్ళో వాళ్ళు హ్యాపీగా వర్క్ చేస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అయితే మనం అసలు యాక్చువల్గా పేరెంట్స్తో చాలా దూరంగా ఉంటున్నాం. అయినా సరే తర్వాత మన కోసం మనం కూడా టైం స్పెండ్ చేసుకోవట్లేదు. దానివల్ల మనకి చాలా మెంటల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. ఈ మెంటల్ అనేది ప్రెషర్కి గురయ్యి కనీసం 20 minutes తర్వాత అయినా ఒక బ్రేక్ తీసుకొని అలా ఉంటే వాళ్ళకేమో అంత మైండ్ ప్రెషర్ అనేది అనిపించదు. అసలు అలాగే అక్కడ సిస్టమ్ ముందే ఉంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. అసలు ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువైతే మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. అలాగే హార్ట్ అటాక్స్, నెక్స్ట్ బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సిస్టమ్ ముందు వర్క్ చేయడం. ఒకప్పుడు అయితే మన రైతులందరూ పొలాలంట ఎవరి వరకు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎక్కువగా సిస్టమ్ వర్క్ చేయడం వల్ల మనకి ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి అంటే ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. మీరు ఏంటంటే మినిమం వర్క్ ప్రెజర్గా తీసుకోకూడదు. నెక్స్ట్ టైం మినిమం ఇంత టైంలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ టైం డైలీ ఎక్సర్సైజ్, గుడ్ ప్రోటీన్ ఫుడ్స్, విటమిన్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకొని మెయింటైన్ చేస్తాడంటే మనకి హెల్త్ బాగుంటుంది. నెక్స్ట్ మైండ్ ప్రెజర్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పుడు రేపు ఏమవుతుందో మనకు తెలియదు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఈరోజు దాని గురించి ఆలోచించు రేపు ఏమైపోద్దు అని చెప్పేసి ఆలోచిస్తే దానికి మైండ్ ప్రెజర్ ఎక్కువ అయిపోద్ది. దాని గురించి ఆలోచించి రేపు ఏమవుతుంది అనేది మనకి తెలియదు. మనం ఎప్పుడు ఉంటాం, ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం అనేది మనం చెప్పలేం. అదే కాబట్టి మైండ్ ప్రెజర్ అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ అంటే డబ్బు అంటే ఇప్పుడు మన పేరెంట్స్ హ్యాపీగా ఉండడం కోసం మనం సంపాదిస్తున్నాం. ఆ సంపాదన అనేది మనమే లేకపోతే సంపాదన ఏం చేస్తారు మీరు? కాబట్టి మినిమం మనకి ఎప్పుడైతే ఎక్కువ వర్క్ ప్రెషర్, ఎక్కువ స్ట్రెస్ అయితే మనకి ఎక్కువ ఉందో అప్పుడైతే మనం జాబ్ మానేయడమే బెటర్. మనకు నచ్చిన ఇంకేదైనా సరే జాబ్ చూసుకోవాలి. అంతేగాని మనకి మైండ్ ప్రెషర్ మనం ఆ జాబ్ చేయలేకపోతున్నాం బలవంతంకరంగా అయితే మాత్రం మీరు ఎవరు జాబ్ చేయకండి. అది చాలా కష్టం. ఫ్యూచర్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడు, ఆ అమ్మాయి సడన్గా అయితే 4 monthsకే చనిపోయింది. జాబ్ వచ్చిన అసలు ఆ కంపెనీలో జాబ్ రావడం అంటే చాలా గ్రేట్. అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఒక 4 months ఆ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక అమ్మాయి అయితే చాలా దారుణంగా అయితే చనిపోయింది. అసలు చాలా బాధాకరంగా ఉంది మాకైతే. మేము కూడా మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు కూడా ఎవ్రీ 20 minutesకి అయితే ఒకసారి బ్రేక్ అయితే తీసుకోండి. మినిమం ఒక కాఫీ బ్రేక్, ఒక 5 minutes అది తీసుకోవడం వల్ల ఏంటంటే మన మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఏంటంటే రావు. ఒక కాఫీ బ్రేక్ తీసుకోవడం వల్ల, కాఫీ బ్రేక్ అంటే 5 minutes or 2 minutes, అంతకు మించి ఎక్కువ ఉండదు. దానివల్ల ఏంటంటే మీకేమి వర్క్ చేయలేరు అన్న ఇదేమైతే లేదు. కంపెనీ కూడా రూల్స్ తీసుకురావాలి. యాక్చువల్గా మన మైండ్ అనేది ప్రెషర్కి గురయ్యి చాలా ఇష్యూస్ అయితే, హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల ఏంటంటే నిద్ర పట్టకపోవడం, కొంచెం మైండ్ డైవర్ట్ చేయి, పిచ్చిగా బిహేవ్ చేయడం, ఇలాంటివన్నీ అంటే సైకలాజికల్ డిసార్డర్స్ కూడా వచ్చే ప్రమాదం అయితే ఉంది. దానివల్ల ఏంటంటే కంపెనీస్ అంటే లిమిటెడ్ అవర్స్ ఇంత వర్క్, ఆ వర్క్ తర్వాత వేరే వారిని అపాయింట్ చేసి వారికి ఆ వర్క్ చెప్పి
మిగతా ఏదైతే కంప్లీట్ చేయాలి, కానీ నువ్వు ఆ వర్క్ మాత్రం కంప్లీట్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఆంక్షలు అయితే విధించడం వల్ల ఏంటంటే చాలామంది అయితే తన ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఎర్నా సెబాస్టియన్ అయితే ఇలానే జరిగింది. 4 months, కేవలం 4 months చాలా బాగా చదువుకొని ఎన్నో కళల కన్నా ఆ తల్లిదండ్రులకు కూడా చాలా బాధాకరమైన విషయం అయితే జరిగింది. 4 monthsలో చనిపోవడం అనేది ఎంత వర్క్ ప్రెషర్ ఉందో మీరైతే అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ అమ్మాయితో ఆ లేఖలు అయితే చాలా బాధగా అయితే వర్క్ రాశారు. అదే కాకుండా వాళ్ళ అమ్మగారు కూడా ఎప్పుడైతే ఆ అమ్మాయి చనిపోయిందో తన అంత్యక్రియలకి కూడా రావడానికి ఆ ఎంప్లాయీస్కి టైం లేదు, అంతగా వర్క్ ప్రెషర్ ఉందని చెప్పేసి వాళ్ళ అమ్మాయి అయితే బాధపడింది. ఎవరు తన తోటి ఎంప్లాయీస్ ఎవరు కూడా తన అంత్యక్రియలకు రాలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే మనకి కూడా వినేటప్పుడు ఏంటంటే కొంచెం కళ్యాణ్ ఫీల్ తిరిగే అంత ఉంది. ఎప్పుడైతే మనం చుట్టూ ఉన్నాలో మన దీనికైతే వచ్చి మనం ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ ఏదైనా చేసినప్పుడు ఏంటంటే అందరూ వస్తే ఏంటంటే మనం కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది తన కూతురి అంత్యక్రియలకు కూడా ఎవరు రాకపోవడం అనేది వాళ్ళ అమ్మకి ఎంత బాధ కలిగించిందో మనకైతే అర్థమవుతుంది. నాకైతే చాలా బాధగా ఉంది. అసలు మనం డబ్బు సంపాదించేది మనం హ్యాపీగా ఉండడానికి, కాకపోతే మనం డబ్బు కోసం ఆలోచించి మనం ఈ జాబులు చేస్తుంటే ఎక్కువ మైండ్ ప్రెషర్ అయితే మనం గురవుతున్నాం. విషయంలో అయితే గవర్నమెంట్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. మా భారత కార్మిక మంత్రిత్వ శాఖ కూడా దీని మీద అయితే సమగ్ర విచారణకి అయితే ఆదేశించింది. వర్క్ ప్రెషర్ అంటే ఎంత సమయం, ఒక 8 hours, 9 hours లేకపోతే 7 hours అని చెప్పేసి ఒక టైమింగ్ పెట్టి ఆ టైంలో మాత్రమే ఆ ఎంప్లాయీ వర్క్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా చట్టాలను తీసుకొచ్చి ఇంక ఈ ప్రెషర్ని తగ్గించి ఇప్పుడైతే రానున్న పరిస్థితులు అంటే అంతా సిస్టమ్ ముందు వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి కంటిలో ఏంటంటే ఆ రేస్ పడేటప్పుడు అంటే మనకి ఏంటంటే లిమిటెడ్ అవర్స్, ఒక 8 hours అయితే పర్లేదు, లేదంటే అంతకంటే ఎక్కువ అయితే ఆ రేస్ పడడం వల్ల ఏంటంటే మనకి నిద్రలేని సమస్య అయితే ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల మనకి నిద్ర అనేది చాలా అవసరం. ఒక రోజు 4 రోజులు తింటే అంతా ఒక రోజు నిద్ర అంత అవసరం కాబట్టి దీని మీద అయితే ప్రత్యేకంగా అయితే దృష్టి సాధించాలి. కంపెనీ కూడా తెలుసుకుంది. దీని గురించి అయితే మేము చాలా బాధపడుతున్నాము. ఇటువంటి విషయాలు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని అంటే కంపెనీ అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్టయితే ఈ కంపెనీ కూడా ప్రకటించింది. వాళ్ళకైతే ప్రాబ్లం అవ్వకూడదని చెప్పేసి ఇలా అయితే ప్రకటించినట్టయితే నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కానీ. హాయ్ గైస్, ఒకప్పుడు